న్యూ ఇండియా పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా చేయాలని చెప్పి కొన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగా జిల్లాకొక మెడికల్ కాలేజ్ అంటూ మన ప్రభుత్వము కొన్ని కాలేజీలను కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక వార్తను చూసినట్టయితే ఈ రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా మారుస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ మెడికల్ హబ్ అనేది ఒక ఏదో పేరుకు గొప్ప కోసము కాకుండా మెడికల్ హబ్ అంటే ఏంటి, దానికి వలన జరిగే ప్రయోజనాలు ఏంటి, అవి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మెడికల్ హబ్ అంటే ఒక ప్రాంతంలో కొంత స్థలాన్ని కేటాయించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్యం అందించడమే మెడికల్ హబ్బా, లేకపోతే ఇంకేమైనా ప్రయోజనాలు ఉంటాయా వేరే? ఇవన్నీ వివరిస్తూ అది ప్రైవేటు వ్యక్తులకు మనము ఒక అవకాశాన్ని కల్పించిన వారం అవుతాం. వారి వృత్తిని వారు చేసుకుంటూ వారు ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకొని వారి వ్యాపారాన్ని వారు చేసుకోవడం జరుగుతుంది. దాని వలన డబ్బున్న వారికే ప్రయోజనం తప్ప బీదవారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రభుత్వపరమైనవి, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ అయితేనేమి, వీటి పరిస్థితిని చూసినట్టయితే దయనీయమైన పరిస్థితి. బెడ్లు ఉంటాయి కానీ బెడ్ల మీద బెడ్షీట్ ఉండదు, దిండు ఉండదు, ఆ బెడ్ పైన ఫ్యాన్ ఉండదు, ఆ బెడ్ పక్కన గ్లూకోజ్ బాటిల్ పెట్టడానికి స్టాండ్ కూడా ఉండదు. సూది వేసుకుందామంటే నీడిల్ మనం బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఒక డాక్టర్ నీకు బీపీ ఉంది, నువ్వు ఒక పుస్తకం కనుకొచ్చుకో, రికార్డు నెల అలా రాస్తామో, నీకు నెలకు ఇన్ని మందులు ఇస్తామని చెప్పి బుక్ను కూడా బయట కొనుక్కొచ్చుకో అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితులు మన హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ మెడికల్ హబ్ అనేది ఎంతవరకు ఉపయోగకరం? రాష్ట్రంలో 33 జిల్లాలు, మండలాలు మరియు గ్రామ స్థాయిలో హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వపరమైనవి. అందులో ఇచ్చే సర్వీస్ ఏ మేరకు ఉంటున్నది? అందులో మెడిసిన్ అయితే ఒక పారాసిటమాల్ తప్ప, ఒక బీపీ గోళీ తప్ప వేరే ఏ మందు ఉండదు. మరి వాటిని మెరుగుపరచకుండా ఈ ప్రభుత్వము ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తూ గొప్పలకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 4 కోట్ల మందికి ప్రతిరోజు ఏదో ఒక అవసరం పడుతుంది, వైద్యపరమైన అవసరం. మరి ఆ అవసరాన్ని తీర్చుకునే రీతిలో ఆ హాస్పిటల్స్ ఉన్నాయా అంటే లేవు అనే సమాధానం వస్తూ ఉంటుంది. మరి ఆ హాస్పిటల్ని మెరుగుపరచనప్పుడు ఈ ప్రభుత్వము సమర్థవంతమైన ప్రభుత్వము ఎలా అవుతుంది అని చెప్పి ప్రజలంతా మన ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ హాస్పిటల్ అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పి సందర్భంగా మాట్లాడడం జరుగుతున్నది. అయితే ఈరోజు ప్రకటనను మనము చూసినట్టయితే మెడికల్ హబ్ అనేది రావాల్సిందే. ఆ ప్రకటన నిజము చేసే క్రమములో ఈ ప్రభుత్వము పయనించి ఆ మెడికల్ హబ్ను సాకారం చేస్తే మన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పి న్యూ ఇండియా పార్టీ భావిస్తూ ఉన్నది. ఎలాంటి ప్రయోజనం అంటే, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మంచి వైద్య సౌకర్యాలు ఉంటే ప్రపంచ స్థాయి నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ కంట్రీస్ నుంచే కాకుండా సంపన్న దేశాలైన అమెరికా, రష్యా, యూరప్ ఇటువంటి దేశాల నుంచి కూడా మన హైదరాబాద్కి వచ్చి వైద్యం చేసుకునే వ్యవస్థ ఉన్నది. అది ప్రైవేటు, కార్పొరేటు సంస్థల యొక్క గొప్పతనం, అందులో ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. అయితే ఈ యొక్క మెడికల్ హబ్ ద్వారా ఈ ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ యొక్క ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వారంతా వచ్చి మన హైదరాబాద్లో వైద్యం చేసుకొని ఈ యొక్క వైద్య టూరిజం అనేది డెవలప్మెంట్ అయ్యి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరుతాయి. అంతేకాకుండా మన రాష్ట్రానికి ఒక మంచి పేరు, మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ హబ్ అనేది అత్యవసరమైంది. మన బీద ప్రజలకు ఏ విధంగా ఉపయోగమైతే ఉండదు, కానీ డబ్బున్న వాళ్ళు వైద్యం చేసుకుంటారు, దేశంలో ఉన్న వాళ్ళు వస్తారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు వస్తారు, వైద్యం చేసుకొని వారు వచ్చిపోయే ఇక్కడ వారు పెట్టే ప్రతి రూపాయిలో ఒక చిన్న పైసా మన ఖజానాకు చేరుతుంది. కాబట్టి ఆ విధంగా లాభం ఉంటుంది. అది జరగాల్సిందే, వైద్య టూరిజం పెరగాల్సిందే. అదే క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి
హాస్పిటల్ మెరుగుపడాలి, ప్రతి హాస్పిటల్లో ప్రమాణాలు పెరగాలి, హాస్పిటల్ గడప దొక్కిన ప్రతి వ్యక్తి 100% ఆరోగ్యంతో బయటికి రావాలి. ఇలాంటి వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వం ఏమైనా కృషి చేస్తుందా? మరి అలా కృషి చేయనప్పుడు మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. మన స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించండి, మన స్థానిక మినిస్టర్ను ప్రశ్నించండి, మన సీఎం గారిని, మంత్రివర్గాన్ని, క్యాబినెట్ను ప్రశ్నించండి. ఆ వైద్య సౌకర్యాలు ఆ విధంగా రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ హాస్పిటల్లో మనమంతా వైద్యాన్ని, క్వాలిటీ వైద్యాన్ని పొంది మళ్ళీ మన దినసరి వ్యవహారాల్లో వెళ్ళిపోయే విధంగా మన వైద్య వ్యవస్థ మెరుగుపడాలని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రజలారా, మెరుగైన వైద్యం కోసం ఉద్యమించండి. మెరుగైన జీవితం కోసం, మెరుగైన ఆరోగ్యం ఉంటేనే మెరుగైన జీవితం, మెరుగైన జీవితం ఉంటేనే సుఖవంతమైన జీవితం. మరి అలాంటి ఎంతో ప్రాముఖ్యత గల ఈ యొక్క వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ మరి ఇంత దీనస్థితిలో ఉంటే మరి మనం ఏ విధంగా హ్యాపీగా ఉండగలుగుతాం, మనం ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతాం? ప్రజలారా, ఈ యొక్క న్యూ ఇండియా పార్టీ పిలుపు అందుకొని మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.